కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమె దయచేసి అందరు కూర్చోరు. మన ప్రభువు నిరాష్ట్రుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను సంరక్షించి గడిచిన నెలంతా తన హస్తాల చాటున భద్రపరిచి మరొక నెలను మనకి బహుమానముగా ఇచ్చి ఈ శుక్రవారపు ఆరాధనలో సంపూర్ణాతి ప్రార్థన ద్వారా దేవునితో ఒక రాత్రి గడిపే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాము కనుక ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుగా విన్నాం. ఈ లేఖన భాగం నుంచి కొన్ని మాటలు, కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగము పాత నిబంధన గ్రంథము నుంచి ఎజ్రా గ్రంథములో కొన్ని మాటలను మనము చదువుకున్నాం. 3వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకున్నాం. అయితే ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీల జీవితంలో ఒక సందర్భముగా మనం చూడవచ్చు. ఈ సందర్భము మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుంచి విడిపించబడి యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేములో ఆలయాన్ని కట్టడానికి వారు సిద్ధపడి ఆలయ పునాదులు వేసిన తర్వాత జనులందరూ కూడుకొని ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అయితే ఇశ్రాయేలీలు కోరెషు రాజు పరిపాలన క్రింద వారు దాస్యములో ఉన్నారు. బబులోను చెరకు ఇశ్రాయేలీలను దేవుడే అప్పగించాడు. ఎందుకనంటే వారి ఆత్మీయ జీవితాలు కానీ, వారి స్థితిగతులు కానీ, వారి ప్రవర్తన, తలాంతులు, క్రియలు ఏవి కూడా దేవునికి అనుకూలముగా లేనందున దేవుడే వారిని బబులోను చెరకు అప్పగించాడు. అయితే మరలా బబులోను చెరలో నుంచి దేవుడే వారిని బయటికి రప్పిస్తూ చూడండి, 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదువుతాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేసిన. ఆ ప్రకటన ఏది అంటే గమనించండి, ఇశ్రాయేలీయులను బబులోను చెరకు అప్పగించింది ఎవరు? దేవుడే. అక్కడి నుంచి మరలా వారిని రప్పించడానికి ప్రణాళిక వేసింది కూడా ఎవరు? దేవుడే. అయితే దేవుడు ఆ పారసీకపు రాజైన కోరెషును ప్రేరేపిస్తూ తనకు తెలియజేసిన మాటలను కోరెషు రాజు ప్రకటిస్తూ ఉన్నాడు. దేశమంతటా, రాజ్యమంతటా ప్రకటిస్తూ 2వ వచనం చదవండి. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చెను. గమనించారా? యెరూషలేములో ఆయనకు మందిరమును కట్టించమని కోరెషు రాజుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా కోరెషు రాజు దేశమందంతటా ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రణాళిక చొప్పున కోరెషు రాజు ఏం చేశాడంటే, ఆయన దాస్యము క్రింద ఎవరైతే యూదులు ఉన్నారో, ఇశ్రాయేలీలు ఉన్నారో వారందరినీ కోరెషు రాజు ఏం చెప్పాడంటే, మీరు మరలా తిరిగి మీ యెరూషలేముకి వెళ్ళిపోండి, వెళ్ళి నాకు దేవుడు
యెహోవా దేవుడు నాకు ఏదైతే సెలవిచ్చాడో ఆలయం కట్టమని, ఆ పని మీరు చేయండి అన్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే తిరిగి యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేముకు వెళ్ళి అక్కడ దేవుని ఆలయాన్ని కట్టడానికి వారు ప్రయత్నం చేసి పునాదులను వేసి నిలవబెట్టారు. అయితే అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఇశ్రాయేలీలందరూ కూడుకున్నారు జన సమూహముగా. అక్కడ జరిగిన ఈ సంఘటనలో 12వ వచనం చదవండి. మునుపటి మందిరమును చూసిన యాజకులలోనూ లేవీయులలోనూ అమ్మా కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. చాలండి, చాలు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడుకొని ఉండగా వారు పునాది వేసిన రెండవ మందిరపు పునాదిని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా శబ్దముతో, గొప్ప శబ్దంతో వారు ఏడవడం మనం చూస్తాం. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నవారందరూ, అందులో ప్రాముఖ్యంగా వృద్ధులైన వారు ఉన్నారు. ఎవరున్నారు? వృద్ధులైన వారు ఏం చేశారట చూడండి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయుల్లోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన వారు. గమనించాలి, వృద్ధులైన వారు, ముసలి వారైన వారు. వారు ఏం చూశారట? ఇప్పుడు కట్టబడిన ఈ మందిరపు పునాదిని చూశారు. అంతకు మునుపు కట్టబడిన, అనగా సొలొమోను కట్టిన మొదటి మందిర వైభవాన్ని కూడా వారు చూశారు. చూసి వారు ఏం చేస్తున్నారంటే చూడండి, ఏం చేస్తున్నారంటే ముసలి వారు, వృద్ధులైనటువంటి వారు గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే అక్కడ చాలా మంది జనసమూహం ఉన్నారు. అందులో ఈ వృద్ధులు కొంతమంది, వారిలో యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, కుటుంబ పెద్దలైనటువంటి వారు, వృద్ధులైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు గొప్ప శబ్దంతో ఏడుస్తుంటే కొంతమంది ఏం చేశారు చూడండి, మిగిలిన వారు. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. గమనించారా మీరు? కొంతమంది ఏమో వృద్ధులైనటువంటి వారేమో గొప్ప శబ్దంతో ఏడుస్తుంటే, కొంతమంది ఏమో సంతోషము చేత కేకలు వేస్తున్నారు. ఆ కింద 13వ వచనం అంటాడు, ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయి, జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము. గమనించారా? ఇశ్రాయేలీల సర్వ సమాజము సమావేశమై ఉండగా వృద్ధులైనటువంటి వారు ఏడుస్తున్నారు. యువత లేకపోతే యవనస్తులైనటువంటి వారు, మిగిలిన జన సమూహము సంతోషము చేత కేకలు వేస్తుంది. ఈ సందర్భం ఎప్పుడైనా చూసారా? ఇలాంటి సందర్భాన్ని ఎప్పుడైనా చూసారా? ఒకరు నవ్వుతుంటే ఒకరు ఏడవటం, లేదా ఒకరు ఏడుస్తుంటే ఇంకొకరు నవ్వటం ఎక్కడైనా జరుగుతుందంటారా? జరుగుతుందంటారా? అంటే అక్కడ సందర్భం ఏంటంటే, మొదట వృద్ధులైనటువంటి వారు ఎందుకు ఏడుస్తున్నారు అని ఆలోచన చేస్తే కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ఈ వృద్ధులైనటువంటి వారు మొదట సొలొమోను చేత కట్టబడిన దేవుని మందిరాన్ని చూశారు, దాని వైభవాన్ని చూశారు, అది ఎంత గొప్పగా విరసిల్లిందో దాన్ని చూశారు. అలాంటి ఆలయాన్ని చూసి, అది పడిపోటు చూసి, అది పాడైపోటు చూసి, ఇప్పుడు కట్టబడిన ఈ పునాదులను బట్టి వారు గొప్పగా కేకలు వేసి ఏడుస్తున్నారు. అంటే చూడండి, మునుపటి ఆ మందిరం యొక్క ఘనత ఎంత గొప్పదో, ఆ ఘనతను మనం పోగొట్టుకున్నామని, అలాగే ఆ దేవునికి, ఆ దేవాలయానికి మనం దూరం అయ్యామని వారు ఏడుస్తూ ఉన్నారు, వృద్ధులైనటువంటి వారు. అటువంటి ఘనత, అటువంటి మందిరము మరలా కట్టబడదని వారికి తెలుసు. అందుకనే ఈ రెండవ మందిర పునాదిని చూసి వారు బహుగా ఏడ్చిరి. అయితే ఆ మునుపటి మందిరమును చూడని వారు, ఆ మునుపటి ఘనతను చూడని వారు, యువత
లేకపోతే తర్వాతి తరాల వారు అందరూ కూడా ఈ మందిరపు పునాదిని చూసి బహుగా సంతోషిస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆలయం కట్టబడితే సంతోషము, ఆలయం కట్టబడితే దుఃఖం ఏంటి అని అంటే మీరు గమనించాలి. ఈ బబులోను చెరలో వారు ఉన్నంత కాలము వారు ఏం పోగొట్టుకున్నారో దానిని బట్టి వృద్ధులైనటువంటి వారు ఏడుస్తున్నారు. వారు ఏదేది పోగొట్టుకున్నారు, కేవలము ఆలయం ఒక్కటే కాదు వారు పోగొట్టుకున్నది. ఆలయం ఒక్కటే అయితే మరలా వచ్చినప్పుడు వారి దగ్గర ఉన్న శక్తిని బట్టి రెండవ ఆలయాన్ని వారు కట్టుకోగలుగుతున్నారు కాబట్టి సంతోషించాలి. కానీ ఎందుకు ఏడుస్తున్నారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆత్మీయ జీవితాల్లో మనందరము కూడా దేవుణ్ణి బట్టి, దేవుని ఆలయాన్ని బట్టి మనం ఒక ప్రాముఖ్యమైన స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వృద్ధులైనటువంటి వారందరూ ఆ జన సమూహంలో నిలబడ్డవారు, ప్రత్యేకంగా యాజకులైనటువంటి వారు, లేవీయులైనటువంటి వారు, కుటుంబ సభ్యులలో పెద్దలైనటువంటి వారందరూ కూడా వృద్ధులుగా ఉన్నారు. వారు ఈ స్థితిని చూసి వెక్కరగా కేకలు వేస్తూ ఏడవటం మనం చూస్తాం. ఎందుకు ఏడవలసి వచ్చింది? సంతోషమే కదా, ఆనందమని. ఆలయం కడితే సంతోషమే కదా, ఆలయం కట్టబడబోతుంది కాబట్టి సంతోషమే కదా, దాస్యములో నుంచి విడిపించబడ్డారు కాబట్టి సంతోషమే కదా, బబులోను చెర నుంచి పారసీకపు దేశపు రాజైన కోరెషు చేతులలో నుండి విడిపించబడి వారి స్వస్థలానికి యెరూషలేము ప్రాంతానికి వచ్చారు కదా, సంతోషపడవలసింది పోయి దుఃఖిస్తున్నారు ఏంటని మనం ఆలోచన చేస్తే వారు పోగొట్టుకున్నది ఏంటో వారికి అర్థమవుతుంది. అందుకనే వారు ఏడుస్తున్నారు. ఈరోజు చాలా సార్లు మనం కూడా దేవుని యొద్దకు వచ్చే వరకు, దేవునిలో నిలబడే వరకు, దేవునితో సంబంధము కలిగి ఉండే వరకు మనం ఏం పోగొట్టుకున్నామో మనకు తెలియదు, ఏమి మనము కోల్పోయామో మనకు అర్థం కాదు. అందుకనే ఆలయాన్ని బట్టే కాదు వారు ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. వారు దేనిని బట్టి ఆనందిస్తున్నారు, దేనిని బట్టి సంతోషిస్తున్నారంటే ఇశ్రాయేలీయులు మనం గమనిస్తే ఇక్కడ ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో ఎవరు కనుగొనలేకపోతున్నారు. కానీ అంతమంది కూడా ఆనందములో ఏడుస్తున్నారు, దుఃఖములో నవ్వుతున్నారు అన్నట్లుగా వారందరూ కూడా కేకలు వేస్తూ వారి భావన, హృదయ స్పందనను ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే చివరి మాట అంటాడు, ఆ శబ్దము బహుదూరము వినబడింది. ఈరోజు కొన్నిసార్లు ఎలాంటి సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మనం సాధారణంగా మాటలు ఏమంటామంటే ఆనంద బాష్పాలను, లేకపోతే సంతోష సమయంలో మనకు వచ్చే కన్నీరనో మనం చెప్తూ ఉంటాం. అయితే ఒక పక్క వారికి, వృద్ధులైనటువంటి వారికి కూడా సంతోషం ఉంది, కానీ ఒక పక్క దుఃఖము ఉంది. ఎందుకు అని ఆలోచన చేస్తే వారు ఎప్పుడైతే చెరకు అప్పగించబడ్డారో అప్పటి నుంచి ఆలయాన్ని పోగొట్టుకున్నారు. మొట్టమొదటిగా ఏం పోగొట్టుకున్నారు? ఆలయాన్ని పోగొట్టుకున్నారు. మీరు గమనిస్తే ఈ బబులోను చెరకెళ్ళిన యూదులు యెరూషలేములో, సియోనులో ఉన్నప్పుడు దేవుడిని బహుగా ఆరాధించేవారు, బహుగా స్తుతించేవారు, సితారాలతో దేవుడిని స్తుతించేవారు. అయితే వారు ఎప్పుడైతే బబులోను చెరకెళ్ళారో అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి మనకి అవసరం లేదు, లేకపోతే మనకి అక్కర లేదు అనుకుని వారు ఏం చేశారంటే అక్కడ ఉన్న నిరవంజి చెట్లకు వారి సితారాలను తగిలించి వాటిని విడిచిపెట్టేశారు. ఇంకా దేవుని ఆరాధన లేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు. చూడండి, ఎప్పుడైతే జనము లేదా సమాజము దేవుణ్ణి ఆరాధించదో అక్కడ సమాజం యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోరో వారు పడిపోతూ ఉంటారు. అందుకనే ఇంచుమించు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. బబులోను చెరలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అంటే మీరు గమనించండి, ఈ 70 సంవత్సరాల్లో ఎన్ని తరాలు గడిచి ఉంటాయి. వారెవరు కూడా దేవుణ్ణి ఆరాధించటం లేదు, దేవుణ్ణి స్తుతించటం లేదు. ఇందాక మనం పాడుకున్నాం కదా, సియోను పాటలు సంతోషముగను పాడొచ్చు, సియోను వెళ్ళుదము, సియోను పాటలు
లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలెని లోకమునందు కొంతకాలమేనో శ్రమందు. పొందవలెని లోకమునందు కొంతకాలమేనో శ్రమందు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. చూసారా, వారు సియోనుకు మరలా వెళుతున్నప్పుడు ఈ పాటలు మొదలు పెట్టారు. అంటే వారికి సియోనులో దేవుడు ఉన్నాడు, సియోను దేవుడు యెరూషలేములో ఉన్నాడు, యెరూషలేము దేవుడు అని వారు నమ్మారు. అందుకనే వారు బబులోనుకు వచ్చినప్పుడు ఇంకా ఆ దేవుడిని ఆరాధించుట వారు ఇష్టపడలేదు. ప్రత్యేకంగా అక్కడున్న బబులోనీయులు కూడా ఈ ఇశ్రాయేలీని హేళన చేయటం మనం చూస్తాం. ఇశ్రాయేలీని అవహేళన చేస్తున్నారు. మీ సితారాలు తీసి ఒక పాట పాడొచ్చు కదా అని వారిని హేళన చేయటం వారు సిగ్గుగా భావించారు. అందుకనే ఆ సితారాలను నిరవంజి చెట్ల కొమ్మలకు కట్టి వదిలేశారు. గమనించండి, ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించకుండా ఉన్నారో వారు ఆత్మీయంగా పడిపోతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఆలయం పడిపోయిన మొదటి ఆలయం, సొలొమోను కట్టిన మొదటి ఆలయాన్ని కడగొట్టేసి ఇప్పుడు పడిపోయింది. అది ఆ పడిపోయిన ఆలయాన్ని మరలా కట్టుకోవడానికి పూనుకున్నారు. మీ ఆత్మీయ జీవితాలు పడిపోతే మళ్ళీ కట్టుకోవడానికి పూనుకుంటున్నారా? మళ్ళీ నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి పూనుకున్నావా? ఆలయం కట్టడం గొప్ప కాదు. ఆలయాన్ని బట్టి అక్కడ వారు సంతోషించట్లా, ఇంకా చాలా పోగొట్టుకున్నారు. అందుకే వారు ఏడుస్తున్నారు. వృద్ధులైనటువంటి వారు, జ్ఞానం కలిగిన వారు ఏడుస్తున్నారు. కేవలం మేము పోగొట్టుకున్నది ఆలయమే కాదు, ఆలయం అనుకుంటే మళ్ళీ కట్టుకోవచ్చు కదా, కానీ ఆలయంతో పాటు చాలా పోగొట్టుకున్నారు వాళ్ళు. అందుకనే వారు ఏడుస్తున్నారు. వారు ప్రాముఖ్యంగా పోగొట్టుకున్నది వారి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. అందుకే వారు ఏడుస్తున్నారు, కేకలు పెట్టి ఏడుస్తున్నారు. ఎక్కడున్నప్పుడు ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాం, దేవుని స్తుతించాం, పాటలు పాడుకున్నాం, దేవుని యందు దేవుని సన్నిధిలో ఆనందించాం. ఇప్పుడు ఆ అవకాశం మనలో వచ్చింది. ఇంతకాలం మనం పోగొట్టుకున్నాం, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాం. చాలా మంది ఆలయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఆలయం అంటే ఆరాధనను వదిలేసుకుంటున్నారు, దేవుని సన్నిధిని వదులుకుంటున్నారు, వాక్యాన్ని వదులుకుంటున్నారు. గమనించండి, ఒకరోజు వీటన్నిటిని బట్టి నువ్వు దుఃఖించే సమయం వస్తుంది, నువ్వు ఏడ్చే సమయం, ఎలుగెత్తి ఏడ్చే సమయం వస్తుంది. అందుకనే గమనించండి, మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి. ఆలయాన్ని కట్టడం అంటే మన ఆత్మీయ జీవితాలను మనము కట్టుకోవాలి. అలా కట్టాలి అంటే ఏం చేయాలో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు ఎలా ఫలిస్తాడట? బహుగా ఫలిస్తాడు. మీరు గమనించాలి, మీ ఆత్మీయ జీవితాలు కట్టబడాలంటే, మీ ఆత్మీయ జీవితాలు నిలబెట్టబడాలంటే మీరేం చేయాలట? దేవుని యందు, యేసుక్రీస్తు నందు మీరు ఉండాలి, యేసుక్రీస్తు మీ యందు ఉండాలి. అందుకని యేసుప్రభువు అంటున్నాడు, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో వాడు మాత్రమే బహుగా ఫలిస్తాడు, వాడు మాత్రమే బహుగా ఫలిస్తాడు, కట్టబడతాడు. అలాగే ఆత్మీయ జీవితం కట్టబడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, అలాగే ఆయనతో సంబంధము కలిగి ఉండాలి. అది లేకపోతే మనము నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు బబులోను చెరకెళ్ళి ఏమైనా చేయగలిగారు? ఇల్లు ఏమైనా చేయగలిగారా? మా వీరులు యుద్ధ సూర్యులు కదా ఇశ్రాయేలీయులు,
ఎన్నో యుద్ధాలు గెలిచిన వారు కదా. పాత నిబంధనలు మనం చదువుతాం, యెహోషువ, న్యాయాధిపతులు, ఈ గ్రంథాలన్నీ చదువుతుంటే మనకేమనిపిస్తుంది? ఇశ్రాయేలీయులు ఎంత పోరాట యోధులో, ఎలాంటి యుద్ధమైన ఇశ్రాయేలీయులు గెలవగలరు. మరి బబులోను చెరకెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితిలో 70 సంవత్సరాలు బానిసత్వం ఎందుకు ఉన్నారు? అక్కడ కూడా వారిని విడిపించడానికి దేవుని హస్తమే పని చేయాల్సి వచ్చింది. అందుకనే స్పష్టంగా రాశాడు, కోరెషు రాజుకి మనస్సును ప్రేరేపించింది ఎవరు? దేవుడే. లేకపోతే ఆ ఇశ్రాయేలీయులు రారు. శేషించిన ఇశ్రాయేలీయులు మరలా యెరూషలేం చూడరు. అంటే మీరు గమనించండి, దేవుడికి వేరుగా ఉండి మనమేమి చేయలేము. ఆయన ఎందుకు మనం ఉండి, మన ఎందుకు ఆయన ఉంటేనే మనం బహుగా ఫలిస్తామని ఆయన స్పష్టంగా చెప్పాడు. అందుకనే నీ ఆత్మీయ జీవితం పడిపోకుండా, నీ ఆత్మీయ జీవితం బలంగా కట్టబడాలంటే నువ్వేం చేయాలట? క్రీస్తునందు నువ్వు ఉండాలి. దేవుడు నీ యందు ఉండాలి. నీలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం చేత నువ్వు బలపరచబడినప్పుడు కట్టబడతావు. అందుకనే ఆలయాన్ని పోగొట్టుకున్న వారు ఆత్మీయ జీవితాన్ని కూడా పోగొట్టుకున్నారని బహుగా దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు. అందుకని ఈరోజు మీరు గమనించండి, దేవుని ఆలయాన్ని పోగొట్టుకునేవారు, వాక్యానికి వారి హృదయాన్ని ఇవ్వనివారు, ఆరాధనలకు రానటువంటి వారు, వీరిని ఎంతో మందిని ఈరోజు సంఘాల్లో మనం చూస్తాం. ఎందుకు చూస్తామంటే వారు ఏం పోగొట్టుకుంటున్నారో వారికి ఇప్పుడు తెలియదు. వారు చెరకు అప్పగించబడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకి ఏమీ తెలియలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల దాస్యాన్ని, బానిసత్వాన్ని అనుభవించాక వారికి అర్థమైంది మేమేం పోగొట్టుకున్నాం. అందుకనే ఇక్కడ 2వ మందిరపు పునాదిని చూసి వారు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు, ఏం పోగొట్టుకున్నాం. ఎప్పుడు కూడా మనకు పోతున్నప్పుడు, లేకపోతే పోక ముందు మనకు తెలియదు, కానీ పోయిన తర్వాత ఏ విషయమైనా, దేని విలువైనా మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు కూడా పడిపోతున్నాయన్న సంగతి మనకు తెలియట్లేదు, కానీ పడిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము దుఃఖించాలి, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడవాలి. అందుకనే ముందుగానే మనము సిద్ధపడి మన ఆత్మీయ జీవితాలను మనము కట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఈరోజు ఈ సందర్భం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆలయాన్ని కట్టడం కదా. ఈరోజు చూడండి, నూతన సంఘాలు, మన నూతన సంఘాలే కాదు కానీ చాలా సంఘాలు కోట్లు పెట్టి సంఘాలు ఆలయాలు కడుతున్నాయా? ఎక్కడ చూసినా కొన్ని కోట్ల విలువైన ఆలయాలు ఉన్నాయి. కానీ లోపల ఆత్మీయత ఉందా అన్నది ప్రాముఖ్యం. ఆలయం గొప్పగా ఉంటే సరిపోదు, ఆలయంలో ఆత్మీయత ఉండాలి. ఆలయంలో ఆత్మీయత ఉండాలి, ఆరాధన ఉండాలి, ఆలయంలో దేవుని సన్నిధి ఉండాలి. అంతేగాని ఆలయం లోపల మనుషుల మధ్య సత్సంబంధాలు లేకుండా, విభేదాలకి, మనస్పర్ధలకి ఈరోజు ఆలయాలు చోటైపోయి కదా. ఆలయాలు ఏంటికి ప్రాముఖ్యంగా స్థానమయ్యిందంటే ఒకరినొకరు ద్వేషించుకోవడానికి, ఒకరినొకరు దూషించుకోవడానికి, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి ఈరోజు ఆలయాలు ప్రాముఖ్యమైన స్థలాలు అయ్యాయి. కానీ దేవుడు కోరుకుంటున్న ఆలయంలో ఏముండాలట? ఆరాధన ఉండాలి, ఆత్మీయత ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. మనము దేవుళ్ళలో ఎదగటానికి దేవుడు ఆలయాన్ని మనకిచ్చాడు, ఆయన సన్నిధిని మనకిచ్చాడు. అందుకని ఒక ఆయన అంటాడు, చర్చ్ ఈజ్ నాట్ ఏ క్లబ్ ఫర్ సెయింట్స్, ఇట్ ఈజ్ ఏ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్ అంటాడు. చర్చ్ అనేది పరిశుద్ధులు కలుసుకునే స్థలం కాదట, పాపులను పరిశుద్ధులుగా చేసే ఒక ఆసుపత్రి అంటాడు. అదే చాలా మంది ఏమనుకుంటారంటే చర్చికి వచ్చిన వారందరూ పరిశుద్ధులే అనుకుంటారు. చర్చిలో కూర్చుని మాకంటే గొప్ప భక్తులు ఎవరు లేరని మీరు అనుకోవచ్చు. చర్చికి రానోడిని మీరు తక్కువగా చేసి చూడొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే మీరు పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులు అవ్వటానికే మీరు ఇక్కడికి వచ్చారు. దేనివల్ల అంటే వాక్యము చేత మీరు కడగబడి, వాక్యము చేత మీరు ఉదక స్నానము చేయబడి మీరు పరిశుద్ధులు అవుతారు. దేవుని మాటలు బట్టి మీరు పరిశుద్ధులు అవుతారు. అందుకనే చర్చ్ అనేది దేనికట? పరిశుద్ధులుగా మనల్ని మార్చటానికి, పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చటానికి దేవుడిచ్చిన దేవుని సన్నిధి.
అందుకని ఆలయం కట్టబడిందంటే మన ఆత్మీయ జీవితాలు కూడా కట్టబడాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఆలయాలు పెద్దవుగా కట్టుకొని అందులో ఆత్మీయత లేనప్పుడు ఆలయాలు ఎంత గొప్పగా ఉంటే ఎవరికి కావాలి? ఆలయాలు ఎంత విలువ చేస్తే ఎవరికి కావాలి? అందుకనే చిన్న మందైనా భయపడద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే ఆ మందతో దేవుడు ఉంటాడు. ఆత్మీయంగా ఎదిగే మందతో దేవుడు ఉంటాడు. ఆర్థికంగా ఎదిగే మందతో కాదు, ఆర్భాటాలతో ఎదిగే మందతో కాదు, ఆత్మీయంగా ఎదిగే మంద కావాలి దేవుడికి. అందుకనే ఆలయం కట్టబడుతుందంటే నీ ఆత్మీయ జీవితం కూడా కట్టబడాలి. అందుకే వారు బాధపడుతున్నారు, వారు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే వారు కుటుంబ బంధాలు పోగొట్టుకున్నారు. కుటుంబ బంధాలు పోగొట్టుకున్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే మన సంఘాల్లో లేకపోతే మన కుటుంబాలలో బంధాలు కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, ఆప్యాయతలు కానివ్వండి, ఈరోజు అవి చాలా తక్కువ ఉన్నాయి. అవి లేవనే చెప్పచ్చు. ఈరోజు సాధారణంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబము న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చిన్న కుటుంబాలు కదా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు చిన్న కుటుంబాలు అయ్యాయి. తల్లి తండ్రి బిడ్డలు వారి క్షేమము, వారి అవసరతలు, వారి అక్కర్ల వరకే చూసుకుంటున్నారు. కానీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి కుటుంబాలు, తల్లిదండ్రులు ఇవి ఎవరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ప్రేమలు లేవు, బంధాలు లేవు, ఆప్యాయతలు లేవు. ఇశ్రాయేలీలు కూడా అదే పోగొట్టుకున్నారు. ఈరోజు మనం ఏమి పోగొట్టుకున్నాం అనుకుంటున్నామో ఇశ్రాయేలీలు కూడా అదే పోగొట్టుకున్నారు. చెరకు తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలను పిల్లలను విడిచిపెట్టేశారు. యెరూషలేములో పురుషులైనటువంటి వారిని ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళిపోయారు. యవ్వన స్త్రీలను చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు వారి కుటుంబ బంధాలను, బంధుత్వాలను వారు కొంతమంది పోగొట్టుకున్నారు. తిరిగి వచ్చినప్పుడు కూడా వారి వారి స్వార్థాలతో వారు కుటుంబ సంబంధాలను, రక్త సంబంధాలను కూడా పోగొట్టుకున్నారు. ఈరోజు మనం గమనిస్తే కుటుంబంతో మళ్ళీ మనం కట్టబడాలి. అది వారి వృద్ధులైనటువంటి వారు ఏడుస్తున్నది ఎందుకో తెలుసా? నా బిడ్డలు, నా కొడుకులు, నా కుమార్తెలు, నా సంతానము వేరైపోయారు, చెదిరిపోయారు, ఏమైపోయారో అని ఏడుస్తున్నారు వృద్ధులైనటువంటి వారు. ఈరోజు మన కుటుంబాల్లో జరిగేది అదే. తల్లిదండ్రులైనటువంటి వారు అన్నదమ్ములను బట్టో, అక్క చెల్లెళ్ళను బట్టో, బిడ్డలను బట్టో, మనవళ్ళు మనవరాలను బట్టో ఏడుస్తున్నారు వృద్ధులైనటువంటి వారు. ఎందుకంటే వారి మధ్య ఆ బంధాలు లేవు. ఒకప్పుడు నా బంధాలు ఇప్పుడు లేవు కదా. ఒకప్పుడు నా ఆప్యాయత, పలకరింపు ఇప్పుడు లేదు. ఎవరి బ్రతుకు వారిదే అన్నట్లుగా, ఎవరి స్వార్థం వారిదే అన్నట్లుగా వారు జీవన ప్రయాసలు పడుతూ ఉన్నారు. ఆ బంధాలలో, కుటుంబాల్లో మరలా మీరు కట్టబడాలి. దేవుని సన్నిధి అంటేనే ఈరోజు ఆలయం అంటే ఏంటి? ఆలయం అంటే ఏమంటున్నాడు యేసుప్రభు వారు? క్రీస్తు శరీరం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, సంఘం అంటే ఏంటి? ఆలయం అంటే ఏంటి? మీరందరూ క్రీస్తు శరీరంలో అవయవాలు. అందరూ ఒక అవయవానికే కట్టబడి ఉన్నారు కదా, ఒక శరీరానికే మీరు కట్టబడి ఉన్నారు. అలాగున అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు కట్టబడాలి. మరలా కట్టబడి. యేసుప్రభు వారు అంటాడు కదా, నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని చూపించమంటాడు. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో అమ్మని, అక్కని, లేకపోతే తండ్రిని, తమ్ముడిని ప్రేమించం. కానీ బయటకు వచ్చి మనము నీతులు చెప్తూ ఉంటాం. బయటకు వచ్చి మనం స్నేహితుల గురించి మాట్లాడుతూ ఉంటాం. బయటకు వచ్చి బంధాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మన ఇంట్లో సరిగా ఉండదు, కానీ బయటకు వచ్చి మనం ఏం చెప్తామంటే వారు అలాగన, వారు ఇలాగన, ఇలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా అని మనం నీతులు చెప్తూ ఉంటాం. వాస్తవానికి మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మదర్ తెరీసా అంటది, ఇఫ్ యు వాంట్ టు చేంజ్ ద వరల్డ్, గో అండ్ లవ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అంటది. అంటే నువ్వు ప్రపంచాన్ని, నీ పక్కనున్న వారిని ఎవరినైనా మార్చాలనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను ప్రేమించు. అది నేర్చుకో ఫస్ట్. అక్కడి నుంచే మార్పు మొదలవుతారు. ఈరోజు దేవుడు కూడా అదే అడుగుతున్నాడు, కుటుంబ సభ్యులతో మీరు కట్టబడాలి. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య పగలు, ప్రతీకారాలు,
కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఎందుకున్నాయి అంటే నువ్వు కుటుంబ పరంగా కూడా నువ్వు పడిపోయావు. కుటుంబ పరంగా కూడా నువ్వు కట్టబడాలి. ఇశ్రాయేలీలు కూడా అందుకని ఏడుస్తున్నారు. నా బిడ్డలు, నా కొడుకులు, కుమార్తెలు, పరివారం ఏమైపోయారని వృద్ధులైనటువంటి వారు ఏడుస్తున్నారు. ఒకప్పుడు సమానంగా యూద సాంప్రదాయంలో ఎంతమంది కొడుకులున్నా తండ్రి ప్రాధాన్యం. తండ్రి ఉండగా బిడ్డలు ఎవరు విడిపోరు, బిడ్డలు ఎవరికి ఆస్తులు పంచరు తండ్రి ఉండగా. ఆ బాధ ఇశ్రాయేలీయులు ఇప్పుడు కలుగుతుంది. ఏం పోగొట్టుకున్నారంట వాళ్ళు? దేవుడి నుండి దూరం అయిపోయినప్పుడు ఏం పోగొట్టుకున్నారంట? చెరకెళ్ళేటప్పుడు ఈ బంధాలు, కుటుంబాలు అన్నీ పోగొట్టుకున్నారు. అందరూ బట్టి ఏడుస్తున్నారు. గమనించండి, అపవాది మన కుటుంబాల్లో కూడా ప్రవేశిస్తాడు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చిచ్చులు పెట్టి కుటుంబాలను విడదీస్తాడు, చల్లా చెదురు చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు జరిగింది. ఈరోజు అన్ని కుటుంబాల్లోనూ అదే స్థితి ఉంది. అందుకని గమనించాలి, మనం మరలా కుటుంబ పరంగా కూడా కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి, కుటుంబ పరంగా కూడా మనము కట్టబడాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి, మనం ఒకసారి ఆదికాండంలోకి వెళ్తే ఆదికాండంలో 45వ అధ్యాయంలో యోసేపు కనిపిస్తాడు. ఎవరు? యాకోబు 12 మంది కుమారుల్లో చివరి వాడైన ఎవరు? యోసేపు కనిపిస్తాడు. యోసేపుని మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు 12 మందిలో ఆఖరి వాడు, కడసారి వాడు, చిన్నవాడు. తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడ్డవాడు, తండ్రి చేత ఎన్నో బహుమతులు పొందినవాడు, అల్లారు ముద్దుగా పెంచబడినవాడు. ఈ చిన్నవాడిని చూసి 11 మంది అన్నదమ్ములు ఏం చేశారు? అసూయపడ్డారు. 11 మంది అన్నదమ్ములు కూడా కోపగించుకున్నారు, పగ పెంచుకున్నారు. వారు ఏం చేశారంటే ఆ యోసేపుని ఎలాగైనా తండ్రి నుంచి దూరం చేయాలని ఆ యోసేపుని ఒక గుంతలో పడవేసి అక్కడ కొంతమందికి ఐగుప్తుకు యోసేపును అమ్మివేయటం మనం చూస్తాం. యోసేపు ఎన్నో దుఃఖాలు, శ్రమలు, బాధలు అనుభవించాడు, కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. కాబట్టి యోసేపు ఐగుప్తులో గొప్ప స్థానంలో ఉన్నాడు కదా. అప్పుడు కనానులో కూడా కరువు రావటం మనం చూస్తాం. అప్పుడు ఏ 11 మంది అన్నదమ్ములైతే యోసేపుని ద్వేషించి అతనిని పాడు చేయాలని చూశారో ఆ 11 మంది అన్నదమ్ములే యోసేపు ఎదుట ఆహారం కోసం నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. గమనించారా? అప్పుడు యోసేపు కూడా నా 11 మంది అన్నదమ్ములు నన్ను ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు వీరిని నేను అలాగే చెయ్యాలి అనుకుని ఉంటే ఆ కుటుంబ బంధం నిలబడుతుందంటారా? ఆ కుటుంబం కట్టబడుతుందంటారా? చాలా మంది అన్నదమ్ములు, లేకపోతే అక్క చెల్లెల్లో, లేకపోతే కుటుంబాల మధ్య, బంధువుల మధ్య ఈ గొడవలు దేనికనంటే వారు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తాం, వారు కొట్టారు కాబట్టి మేము కొడతాం, వారు తిట్టారు కాబట్టి మేము తిడతాం. అది కాదు దేవుని యొక్క ప్రేమ అంటే. అందుకని యోసేపు ఏం చేస్తున్నాడట? 2వ వచనం చదవండి, 45వ అధ్యాయం. అతడు ఏం చేశాడటండి? చూసారా? యోసేపు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఇన్నేళ్లు నా తండ్రిని, నా అన్నదమ్ములను, నా కుటుంబాన్ని పోగొట్టుకున్నానని ఏడుస్తూ ఆ తర్వాత మరలా సంతోషిస్తాడు. 14-15 వచనాలు చూడండి. తన తమ్ముడైన గమనించారు సంతోషం. చూడండి, ఎవరినైతే పోగొట్టుకున్నాడో వారిని బట్టి దుఃఖిస్తూ, ఎవరినైతే మరలా పొందుకున్నాడో దాన్ని బట్టి ఆనందిస్తున్నాడు యోసేపు. గమనించాలి, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము కూడా పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకునే అవకాశం దేవుడిస్తున్నాడు. దాన్ని సంపాదించుకున్నప్పుడు మనము సంతోషించాలి. అయితే మనం మునుపటి వల్లే ప్రవర్తించకూడదు. ముందు జరిగిన పరిస్థితులను మరచి మనం మరలా కట్టబడడానికి ప్రయత్నం చేయాలి. యోసేపు ఆ ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా తన కుటుంబాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఒక పక్క ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏం పోగొట్టుకున్నాడో యోసేపుకు తెలుసు. ఎంత చిన్న వయసులో అమ్మివేయబడ్డాడో తెలుసు.
ఎన్ని సంవత్సరాలు తన తండ్రికి, అన్నదమ్ములకి, తన తల్లికి, తన కుటుంబానికి, రక్త సంబంధులకి, బంధువులకి దూరమయ్యాడో తెలుసు. అందుకే బెన్యామీను మెడ మీద పడి ఏడుస్తున్నాడు, ఆనందంలో ఏడుస్తున్నాడు. గమనించారా? అందుకనే దుఃఖము ఆనందము రెండు కలగలిపిన సందర్భం. అందుకనే ఆలోచన చేయండి, కుటుంబాల పరంగా ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు కదా. యోసేపును ఊహించారా? అన్నదమ్ములు 11 మంది, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. మనకే కాదు కొన్ని వేల మందికి ఆహారం పెట్టే స్థితిలో యోసేపు ఉంటాడని ఊహించారా? ఎవడు ఊహించరా? అందుకనే జీవితాలు దేవుడు మనకిచ్చిన ఈ దినాలు, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాలు చాలా చిన్నవి. గత నెలంతా పూర్తి చేసుకుని 2వ నెలలో మరలా సంపూర్ణ రాత్రిలో మనము ఉండగలుగుతున్నాం అంటే ఎవరిచ్చిన కృప, ఎవరిచ్చిన కాపుదల? అది ఎవరు ఆలోచన చేసుకోవట్లేదు. ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నువ్వు రాలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి, మంచం మీద పడ్డప్పుడు అయ్యో ఎంతకాలం జీవితం, నేను నడవగలిగి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయినా, పాడగలిగి దేవుడి పాటలు పాడి దేవుడిని ఆరాధించలేకపోయినా, వెళ్ళగలిగి కూడా ఆదివారం ఆరాధనకు వెళ్ళలేకపోయినా, సమీపించగలిగి దేవుడి వల్ల సమీపించలేకపోయినా అని అప్పుడు ఏడుస్తారు. ఇప్పుడు కాదు. ఏం పోగొట్టుకున్నావో నీకు తెలిసినప్పుడు ఆ దుఃఖము బాధ వేరేగా ఉంటుంది. గమనించండి. ఆ సమయము, ఆ పరిస్థితి మీకు రాకూడదనే దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఆ స్థితికి వచ్చి మనం అలా దుఃఖించకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, మనము ఆత్మీయంగా కట్టబడాలి, కుటుంబ పరంగా కట్టబడాలి. ఈరోజు ముఖాలు తిప్పేసుకుని తిరగడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఆ ముఖం మరలా కనిపించదని తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది కదా. అవునా? అన్నయ్యనో, అక్కనో, చెల్లినో, తమ్ముళ్ళో చూసి ఇలా తిప్పేసుకొని నడిచేసి వెళ్ళిపోవడం గొప్ప విషయం కాదు. ఇంకా ఆ ముఖం నీకు జీవితంలో కనిపించదని తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది. నిన్న ఒక భయంకరమైన విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ కదా. గుజరాత్లో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో, ఒక మెడికల్ కాలేజ్ సమీపంలో భయంకరమైన విమాన ప్రమాదం జరిగింది. 242 మంది. అందులో ఒక రాజస్థానీ కుటుంబం లండన్లో స్థిరపడిపోదామని 6 సంవత్సరాలు కష్టపడి డబ్బులు దాచి, తన భార్య డాక్టర్, ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని, కుటుంబం ముగ్గురు పిల్లలతో భార్య భర్తలు 5 కలిసి లండన్ వెళ్ళిపోదామని ఆ విమానం ఎక్కారు. ఎక్కిన కొద్ది క్షణాల్లో, గంట కూడా అవ్వాలి, ఎక్కిన కొద్ది క్షణాల్లో వారి భూమిని విడవలసి వచ్చింది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసారా? దినములు చెడ్డవిగా ఉన్నాయి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. అందుకే ఈరోజు నీకు కనిపిస్తున్న నీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని, నీ సహోదరుని, సహోదరుని నువ్వు ప్రేమించి మరలా కలుపుకో. యోసేపు మీరెవరో నాకు తెలియదు అంటే ఒక్క నిమిషంలో తెగిపోతుంది బంధం. 11 మంది అన్నదమ్ములు మరలా కలిసే అవకాశం లేదు కదా. అవసరమైతే తనకు చేసిన దాన్ని బట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ 11 మందిని చెరసాల్లో కూడా వేయించగలడు యోసేపు. కానీ వద్దనుకున్నాడు. ఎందుకో తెలుసా? నా అన్నయ్యలు, నా తండ్రి, నా కుటుంబం అనుకుని కలుపుకున్నాడు. అందుకే మరలా వారు సంతోషించారు కుటుంబంతో, తండ్రితో కలిసి కదా. ఏసావు, యాకోబులు కూడా అంతే. యాకోబు ఏసావును మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు అన్నని ఎలాగైనా మరలా సముదాయించాలనుకున్నాడు. వదులుకోవాలనుకుంటే దాక్కుంటుడు, ఎక్కడో పారిపోదు. కానీ కలుపుకోవాలనుకున్నాడు. కుటుంబ బంధాలను కలుపుకోవాలి, కట్టబడాలి మళ్ళీ కుటుంబాన్ని దేవుడు అడుగుతున్నాడు. అందుకనే మన కుటుంబాన్ని చక్కపరుచుకోలేకుండా మనం ఆలయంలోకి వచ్చి కూడా ఆరాధన సరిగా మనస్ఫూర్తిగా చేయలేము, హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించలేము. అందుకనే మన అంతరంగిక స్థితిని ముందు కట్టుకోవాలి, తర్వాతే బాహ్య జీవితాన్ని దేవునికి మహిమకరంగా మనం జీవించగలం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము ఆత్మీయంగా కట్టబడాలి, కుటుంబాలుగా కట్టబడాలి. అలాగే మనము ఏం పోగొట్టుకున్నామని మనకు అర్థమవుతుందంటే, ఇశ్రాయేలీయులు ఇంకా ఎందుకు ఏడుస్తున్నారంటే వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయారట.
ఆ దేవుణ్ణి మరలా సంపాదించుకున్నప్పుడు వారు ఎంతో ఆనందిస్తున్నారు. చూడండి, ఆలయంలో ఆరాధనలు లేవు. కరోనా సమయంలో ఆలయాల్లోకి ఆరాధనలకు వచ్చారు మీరు? రాలేదు కదా. అప్పుడు ఎంతమంది నిజంగా బాధపడి ఉంటారు? ఆరాధనలు లేవు, అయ్యో ఆలయానికి వెళ్ళలేకపోతున్నానే, ఆలయంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నానే అని ఎంతమంది బాధపడి ఉంటారు? మీ ముఖాలు చూస్తేనే అర్థమైపోతుంది. ఫోన్లే బాబు, కొన్ని రోజులు సెలవు వచ్చింది, చక్కగా ఇంట్లో కూర్చొని ఎలాగెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఎంతకీ ఆడవాళ్ళు మగవాళ్ళు రిస్క్ తీసుకునేది ఎవరు? బయటికి వెళ్ళి ఎవరు? మగవాళ్ళే కదా. ఆ పోతే వాళ్ళు కావాల్సిన కూరగాయలు ఇష్ట రాసి ఇచ్చేస్తాం, అది తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. మనం అయితే చక్కగా ఇంట్లో కూర్చొని వండుకుందాం. ఎలాగా ఇంటర్నెట్, ఫోన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి గంటలు మాట్లాడుకుందాం. అందుకని ఆదివారపు ఆరాధన పోయిందని దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు ఎంతమంది బాధపడి ఉంటారు? నిజంగా నువ్వు పోగొట్టుకున్నది ఏదో నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు. దాని విలువ తెలియదు కాబట్టి నువ్వు బాధపడవు కదా. దాని విలువ తెలిసిన వాడివైతే నువ్వు ఎంతో బాధపడతావు. దావీదు దేవుని సన్నిధి విలువ తెలిసినోడు. అందుకని దేవుని సన్నిధిని ఆయన ఆనందిస్తాడు. దేవుని సన్నిధిని పొందలేకపోతే ఆయన దుఃఖపడతాడు. 51వ సంకీర్తనలో దావీదు పాడతాడు కదా, దేవా నీ పరిశుద్ధ ఆలయంలో నుండి నన్ను తోసివేయొద్దు, ఎందుకంటే నీ సన్నిధిలో ఉండటం నాకు ఇష్టం, నీ సన్నిధిలో గడపడం నాకు ఇష్టం. చాలా మంది ఆ స్థితిని పోగొట్టుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నది కూడా ఇదే. దేవుని సన్నిధిని అనుభవించలేకపోయారు. బబులోను దేవుని సన్నిధిని పొందలేకపోయారు, ఆ సన్నిధిని ఆనందించలేకపోయారు. ఎందుకంటే ఆత్మీయ స్థితి లేదు, ఆత్మీయంగా పడిపోయారు, కుటుంబాలుగా చెదిరిపోయారు. దేవుని సన్నిధిని ఆనందించడానికి అవకాశం లేదు, సమాజంగా కూడుకోవడానికి అవకాశం లేదు. అందుకనే మరలా ఈ 2వ మందిరపు పునాది వేయబడగానే వృద్ధులైనటువంటి వారికి అర్థమైంది ఏం పోగొట్టుకున్నారో, ఏం కోల్పోయారు. అందుకనే దేవుని సన్నిధిని మరలా మనం పొందుతున్నామని ఆనందిస్తున్నారు. మీరు గమనించండి, గిత్తీయుడైన ఓబేదెదోము దగ్గర నుంచి దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దావీదు ఎందుకు నాట్యం చేశాడంటారు? ఎందుకు సంతోషములో ఒళ్ళు మరిచిపోయి డాన్స్ చేసి దేవుణ్ణి కనపరిచాడంటారు దావీదు? ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి నా దగ్గరకు వస్తుంది, దేవుని సన్నిధి నాతో వస్తుంది అనే ఆనందం, సంతోషం అతనే మర్చిపోయేలా చేసింది. ఎంతమంది దేవుని సన్నిధిని బట్టి ఆనందిస్తారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతారు? గమనించండి. అందుకని వృద్ధులైనటువంటి వారు దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో మేము పోగొట్టుకున్నది ఇది మరలా పొందుతున్నాం కాబట్టి ఆ ఆనందము, సంతోషము కలగలిపి వారు చూపిస్తున్నారు లోకానికి. దావీదు కూడా అలాగన దేవుని సన్నిధిని బట్టి ఎంతో ఆనందించాడు, సంతోషించాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధికి మనము దూరంగా వెళ్ళకూడదు, దేవుని సన్నిధిని మనము పోగొట్టుకోకూడదు. దాన్ని మరలా మనం సంపాదించుకోవాలి. అలాగే మనం గమనించినట్లయితే ఈ లేఖనం ద్వారా మరొక విషయాన్ని ఇశ్రాయేలీయుల జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మనం ఆలోచన చేస్తే పాపము నుండి వారు విడిపించబడ్డారు. ఎక్కడి నుంచి? పాపము నుంచి. ఎందుకంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని ఆలయాన్ని పోగొట్టుకొని, ఆత్మీయంగా పడిపోయి, అలాగనే వారు అన్ని విధాలుగా చిదిగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకని పాపం వైపు కూడా తిరిగిపోయారు, పాపానికి బానిసలుగా కూడా మారిపోయారు. అసలు చెరకు అప్పగించబడింది అందుకు. చెరకు ఇశ్రాయేలీయులు ఎందుకు అప్పగించబడ్డారట? వారు చేస్తున్న పాపాన్ని బట్టే, వారు చేస్తున్న అతిక్రమములను బట్టే, వారు చేస్తున్న దోషములను బట్టే చెరకు అప్పగించబడ్డారు. అయితే మరలా దేవుడు తీసుకుని రావడాన్ని బట్టి పాపముల నుంచి వారు విడిపించబడ్డారు. ఆ పాపములను మనం కనుగొని వాటిని విడిచి దేవుని యొద్దకు రావటమే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయమని మనం ఆలోచన చేయాలి. అలాగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం పాపమును విడవకపోతే మరలా మన జీవితాలు నిలబెట్టబడవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి కట్టబడాలంటే పాపాన్ని విడిచి మరలా దేవుని యొద్దకు రావాలి. చెరకెళ్ళిపోయిన వారు పాపం వల్ల వెళ్ళిపోయారు, మరలా తిరిగి తీసుకుని రాబడినప్పుడు వారి పాపాలను బట్టి వారు ఏడుస్తున్నారు. మేము ఈ పాపాలు చేసి నీకు దూరం అయ్యాం ప్రభువా, ఈ పాపాలను బట్టి నీ సన్నిధిని పోగొట్టుకున్నాం ప్రభువా, ఈ పాపాలను బట్టి మేము చెదిరిపోయాం ప్రభువా అని ఏడుస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కట్టబడాలంటే పాపం నుంచి విడుదల చేయబడాలి, పాపం నుంచి విడిపించబడాలి. అంటే దేవుని సన్నిధిని మన పాపములను మనము ఒప్పుకోవాలి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాము. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునకు ఎజ్రాయును లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పింది. చాలండి. అక్కడ మీరు గమనిస్తే దేవుడు వారి ద్వారా మాట్లాడుతూ ఎజ్రా నెహెమ్యాలతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. నెహెమ్యా ఏమో యాజకుడు, ఎజ్రా ఏమో శాస్త్రి, స్క్రైబ్, రాస్తాడు కదా, లేఖనాలు రాస్తాడు కదా. ఆ లేఖనాలు రాసే వ్యక్తి ఎజ్రా. నెహెమ్యా ఏమో దైవజనుడు, యాజకుడు. వీరిరువురి ద్వారా ప్రజలను మీరు ఎందుకు ఏం పోగొట్టుకున్నారో, ఏమి బట్టి ఏడుస్తున్నారో మాకు అర్థమైంది కనుక దేవుడు అంటున్నాడు మీరు ఏడవద్దు, దుఃఖపడవద్దు, ఇది దేవునికి ప్రతిష్ఠిత దినము, ప్రతిష్ఠిత దినము. కాబట్టి ఇక్కడి నుంచి మరలా మీరు శుద్ధులు అవుతారు, మరలా మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు, మరలా మీ జీవితాలు కట్టబడతాయని దేవుడి ద్వారా వారు జ్ఞాపకం చేస్తున్నారు, దేవుని వాక్యం ద్వారా. గమనించండి, దేవుని లేఖనములను విని వారు ఏడుస్తున్నారు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని బట్టి దుఃఖపడుతున్నారు, అంటే వాక్యాన్ని బట్టి మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నారు. వాక్యం నేను పుచ్చుకున్నప్పుడు దాన్ని సమర్థించుకొని నీ పాపాన్ని నువ్వు కొనసాగించడం కాదు, కానీ వాక్యం నీకు పుచ్చుకున్నప్పుడు పాపాన్ని వెంటనే విడిచి నువ్వు దుఃఖించాలా, ఏడవాలి. అంతేగాని ఏదోలా జరిగిపోయిందిలే, ఏదో ఈసారికి అయిపోయిందిలే అనుకోవటం కాదు. గమనించండి, చేసిన తప్పుని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప చేసిన తప్పుని నువ్వు సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తే నీ పాపం ఎన్నటికీ నేను విడిచి వెళ్ళదు. అందుకనే వారు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఇశ్రాయేలు లేఖనాలు చదువుతుంటే, ఎజ్రా నెహెమ్యా లేఖనాలు చదువుతుంటే వారు చదువుతున్న మాటలను బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. ఎందుకంటే వారి హృదయాల్లో వాక్యం గుచ్చుకుంటుంది, వారి హృదయాల్లో వాక్యం గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నా కూడా స్పందన లేని వారిని ఏమంటాం కదండి. మీకు ఎప్పుడైనా లోకపరంగా ఒక సామెత ఉంటుంది, దున్నపోతు మీద వర్షం పడ్డం అంటాం కదా. ఎందుకు దున్నపోతే అంటాం? ఎందుకనంటే దున్నపోతుకి వర్షం పడినా ఏం పడినా లెక్క ఉండదు, ఎందుకంటే అది లెక్క చేయదు కదా. కనుక దున్నపోతు మీద వర్షం పడినా అది ఏం ఉపయోగం లేదని అంటారు. అలాగే ఈరోజు వాక్యం వింటున్న చాలా మందిలో ఏ స్పందన లేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి హృదయాలు కొవ్వుపట్టున్నాయి. కొవ్వుపట్టుండడం వల్ల అందులోని హృదయంలోని వాక్యం వెళ్ళనివ్వట్లేదు వారు, అందుకని అది స్పందించట్లే. అందుకే విన్నట్టు వింటారు, వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఆదివారం అయితే మళ్ళీ వస్తారు కదా. అది కాదు, ఆనాడు జనాంగము ఎజ్రా నెహెమ్యా లేఖనాలు చదువుతుంటే ఏకేకి ఏడుస్తున్నారట, వాళ్ళు దుఃఖపడుతున్నారట, మరలా వారిని ఓదారుస్తున్నారు. అందుకని పాపము మనలో ఉన్నప్పుడు వాక్యము చేత అది కడగబడాలి, అప్పుడు మరలా మన జీవితాలు కట్టబడతాయనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యం అంటుంది మీరు మీ భవిష్యత్తును గురించి ఆలోచించండి. ఇందాక నేను చెప్పాను, ఈ విమాన ప్రమాదంలో కుటుంబాన్ని అలాంటి కుటుంబాలు ఎన్నో ఆశలతో మొదలయ్యారు. వాళ్ళు ఏదో మంచి మంచి ప్రణాళికలు వేసుకొని ఉంటారు రేపటి గురించి కదా.
ఈరోజు ఇక్కడ విమానం ఎక్కితే రేపు పొద్దున కల్లా లేకపోతే రాత్రి కల్లా మనం లండన్లో వెళ్ళిపోతాం, లండన్లో ఉంటాం. ఇక మన జీవితాన్ని చక్కగా కొనసాగించవచ్చు, చక్కగా ఆనందించవచ్చు అనుకుని ఉంటారు. వాళ్ళు ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటారు. కానీ దేవుని ప్రణాళిక వేరు కదా. ఒక కుటుంబం అయితే అతని భార్య చనిపోయి వారం అయిందంట. అయితే అతని భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియా వచ్చాడు. వచ్చి ఆ కోరిక తీర్చి తిరిగి వెళ్తూ ఉండగా ఆ ఫ్లైట్ ఎక్కాడు. వెళ్తున్నప్పుడు అతను కూడా చనిపోయాడు. 8 సంవత్సరాల పిల్ల, 4 సంవత్సరాల పిల్లడు, 2 బిడ్డలు అనాథలు. అంటే గమనించండి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. అందుకే భవిష్యత్తును బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ఈ రోజు బాగుంది కదా, అన్ని చక్కగా ఉన్నాయి కదా అనుకోవద్దు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. అందుకే యేసుప్రభు వారు యెరూషలేము చివరి దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేము పట్టణాన్ని ఆయన చివరిగా దర్శించి ఆయన యెరూషలేము పట్టణాన్ని బట్టి ఏడుస్తున్నాడు, ఈ పట్టణ పరిస్థితి ఏమవుతుందో అని. ఎందుకంటే ఆయనకు తెలుసు భవిష్యత్తు ఏంటో. ఆ పట్టణము ఆయన 33వ సంవత్సరంలో దాన్ని దర్శిస్తే 70 సంవత్సరంలో సర్వనాశనం అయిపోయింది యెరూషలేము పట్టణం. ఈరోజు మన కుటుంబ పరిస్థితి ఏమవుతుందో కదా. ఈరోజు కుటుంబం అంతా చక్కగా ఉన్నాం, రేపు ఏమవుతుందో తెలియదు. మన బొమ్మిడి గ్రామం ఈరోజు బాగుంది, రేపు ఏమవుతుందో తెలీదు. మన దేశం బాగుంది, రేపు ఏమవుతుందో తెలీదు కదా. అందుకనే ముందే భవిష్యత్తును గురించి ఆలోచన చేసి నీ జీవితాన్ని కట్టుకో. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తావా, ఆ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. అందుకని ఆత్మీయంగా దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు చెర అనుభవించినప్పుడు వారికి అర్థమైంది ఏం పోగొట్టుకున్నారు. మనం ఆ చెరలోకి వెళ్ళక ముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనము కూడా జాగ్రత్త పడి సిద్ధపాటు కలిగి మన ఆత్మీయ జీవితాలను దేవునితో కట్టుకుంటే, దేవునిలో ఉంటే వర్ధిల్లుతాం. అలా కట్టుకోవడానికి మనం ఆత్మీయంగా సిద్ధపడాలి. నామకార్థంగా మనం ఎంతకాలం జీవించినా ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు మన జీవితాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఎఫెసీ పత్రిక ఇందాక చెప్పాను కదా, దినములు చెడ్డవి కనుక ఎలా ఉండమంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఎలా ఉండమంటున్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. జ్ఞానుల వలె ఉండి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. భవిష్యత్తు ఏమవుతుందో చూసుకోండి. ఈ రోజు అన్ని చక్కబెట్టేసాం, బాగుందిలే, అందరికీ అన్ని చేసేసాం, అయిపోయింది, పెళ్లిళ్ళు అయిపోయి, పేరంటాలు అయిపోయి, మాకింట్లే మేము వృద్ధులమో ముసలవాళ్ళం అయిపోతున్నాం, రేపో మాపో అన్నట్టుంది అనుకుంటాం కదా. అలా అనుకోవడానికి లేదంటున్నాడు దేవుని వాక్యంలో. అందుకనే దినములు చెడ్డవి కనుక సమయం ఎంతున్నా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండుటకు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో తెలుసుకోండి. రేపు ఏం చేసేద్దాం, రేపు పొద్దున్నే లేచి ఏదో చేసేద్దాం అనుకుంటాం కదా. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అంటాడు కదా, ఒకనొక పట్టణంలో పోయి వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం రండి అని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించడం మీరు ఎరుగురు కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుంటాం. దేవుని చిత్తమైతే ఆ చిత్తం ఏంటో తెలుసుకోమంటున్నాడు నిన్ను. నీ ప్రణాళికలు నువ్వు చేసేసుకోవడానికి లేదట. దేవుని చిత్తం మీద తెలుసుకుని దాని ప్రకారం నడువు. దేవుడు అంటున్నాడు, నా యందు నిలిచేవాడు బహుగా ఫలిస్తాడు, నాకు దూరంగా వెళ్ళేవాడు, నాకు వేరుగా ఉండేవాడు ఏమీ చేయలేడు. కాబట్టి అలా వేరుగా ఉండేవారుగా మీరు ఉండక దేవునిలో అంటుకట్టబడినవారుగా, మీ ఆత్మీయ జీవితాలను కట్టుకునేవారుగా, కుటుంబ జీవితాలను కట్టుకునేవారుగా, మీ పాపములను విడిచిపెట్టేవారుగా, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండేవారుగా, అలాగే మీ భవిష్యత్తు కొరకు జాగ్రత్త పడేవారుగా మీరున్నప్పుడు దేవుడు మీ జీవితాలను ఆత్మీయంగా బలపరుస్తాడు. ఉన్నతమైన జీవితాలుగా మీ జీవితాలను కడతాడు.
అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంలో గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి మీ తలపులకు కావలియుడును గాక. ఆమేన్. దయచేసి అందరూ